యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువ వేయబడుటకు ముగ్గురు చాలామంది శత్రువులే ఉన్నారు. అయితే ముగ్గురు శత్రువుల గురించి జ్ఞాపకం చేసుకుందాం. ఆ ముగ్గురు సిలువకు వ్యతిరేకంగా ఉన్న ముగ్గురు శత్రువులుగా ఉన్నవారు. యేసు ప్రభు నిమిత్తం మరొక మాటలు చెప్పాలి అంటే యేసు ప్రభు గురించి ఇచ్చిన సాక్ష్యం, ఎటువంటి సాక్ష్యాన్ని ఇచ్చారు? యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువ వేయబడాలి అని కోరుకున్న వారే యేసు ప్రభు నిమిత్తం ఇచ్చిన సాక్ష్యం ఏంటి అని పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 27వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుకుందాం. 27వ అధ్యాయంలోని ముగ్గురు వ్యక్తులు మనకు కనపడతారు. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పెను. నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకోనమని చెప్పగా, మనం గమనించినట్లయితే సిలువకు శత్రువుగా యూదా ఉన్నాడు ఒక పరంగా. ఏ విధంగా అంటే యేసు ప్రభువును రోమా సైనికులకు అప్పజెప్పినది ఈ యొక్క ఇస్కరేతు యూదా. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే యేసు ప్రభువును ఏమైనా చేసుకోండి అని అప్పజెప్పిన వ్యక్తి, ఈ వ్యక్తి సిలువకు శత్రువుగా మార్చబడ్డాడు. సిలువ వేయబడుటకు ఒక ముఖ్య కారణమయ్యాడు. అయితే ఈ వ్యక్తి యేసు ప్రభువుని వారికి 30 వెండి నాణ్యములకు అమ్మిన తరువాత ఈ వ్యక్తి చేసిన పని ఏంటి అంటే 27వ అధ్యాయం 4వ వచనంలో ఈ వ్యక్తి చెప్తున్న సాక్ష్యాన్ని మనం విందాం. నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పెను. మొట్టమొదటిగా ప్రభువును అప్పజెప్పుటకు ఈ వ్యక్తి ముందున్నాడు. అయితే సమయం గడిచిన తరువాత ఈ వ్యక్తి నేను నిరపరాధి రక్తమును అప్పజెప్పాను అని పశ్చాత్తాపపడుతున్నాడు. ఈ వ్యక్తి ప్రభువుని అమ్మిన వ్యక్తి. ఈ వ్యక్తి మార్పు చెంది ఈ వ్యక్తి అనుకుంటున్నాడు యేసు ప్రభువుని విడిపించండి అంటే యూదాతో, ఇస్కరేతు యూదాతో అంటున్నారు వారు, మాకేం పని, నీవు అమ్మావు, మేము కొనుక్కున్నాము, ఇంకా మాకు నీకు సంబంధం ఏమీ లేదు, ఈ డబ్బు తీసుకొని వెళ్ళిపో అని పంపించాడు. మొదటిగా ఈ వ్యక్తి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి మార్పు చెందాడు. రెండవదిగా చూద్దాం, పిలాతు భార్య సాక్ష్యం విందాం. 27వ అధ్యాయంలో 11వ వచనం నుండి చదువుకుందాం. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయన నడగగా, యేసు అతనిని చూచి నీవన్నట్లే అనెను. ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరిన్ని నేరములు మోపుచున్నారో నీవు వినబడలేదా అని ఆయనను అడిగెను. చాలండి, గమనించినట్లయితే ఇక్కడ పిలాతు అంటున్నాడు ఒక మాట, యూదుల రాజువు నీవేనా అంటే నీవన్నట్లే అని ప్రభు అన్నాడు. తరువాత వారన్ని నేరములు నీ మీద మోపుతున్నారే, నీవేమి మాట్లాడవా, సమాధానం ప్రత్యుత్తరం ఏమి ఇవ్వవా అంటే మౌనంగా ఉన్నాడు. అలా మౌనంగా ఉండడాన్ని బట్టి ఆ వ్యక్తిలో ఒక మాట వస్తూ ఉన్నది. ఆ వ్యక్తి ఏదో ఒకటి ప్రభు కొరకు చేయాలనుకున్నాడు. అంతమంది గుంపు గూడి పిలాతు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఆ వ్యక్తిలో ఒక మాట వస్తూ ఉంది, అంతమంది గుంపు కూడి అన్యాయముగా చేస్తున్నారే అని యేసు ప్రభువుని ఆ యొక్క సిలువ నుండి తప్పించుటకు, ఆ శిక్షను తప్పించడానికి ఈ పిలాతు ఏం చేస్తున్నారంటే పండుగ కారణంని బట్టి మన యొక్క దేశ ఆచార ప్రకారముగా ఈ పండుగకు 2 ఖైదీలు ఉంటే వారిలో ఒకరిని విడిచిపెట్టాలి. ఎవరిని విడిచిపెడదాం, ఎవరికి శిక్ష వేద్దామంటే యేసు ప్రభువుకి శిక్ష వేయండి, బరబ్బాను
విడిచిపెట్టండి అన్నారు. దొంగను విడిచిపెట్టండి, నీతిమంతుడైనటువంటి నీతి బోధన చేసిన వ్యక్తిని శిక్షకు అప్పచెప్పండి అన్నారు. అలా చెప్పిన తరువాత పిలాతు భార్య సాక్ష్యం 19వ అధ్యాయంలో ఉన్నది. న్యాయపీఠం మీద కూర్చుండి ఉండినప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానం పంపెను. గమనించినట్లయితే పిలాతు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. యేసు ప్రభువుని వారు పట్టుకొచ్చారు. చుట్టూ మనుషులు ఉన్నారు. అలా మనుషులు ఉండిన తరువాత ఆ యొక్క పిలాతు ఆలోచన యేసు ప్రభుని తప్పించాలి అని ఆయనకు కూడా ఆలోచన వచ్చింది. వచ్చిన తర్వాత అతని భార్య ఒక లెటర్ రాసి పంపించింది. ఈరోజు ఉదయ కాలమున నాకు ఒక కల వచ్చింది, ఆయన నిమిత్తం ఆయనను విడిచిపెట్టండి అని చెప్పినా వినలేదు ఆ ప్రజలు. ఆ యొక్క వ్యక్తులు శిక్షించాలనుకున్న వారు, ఆ పిలాతు మారాడు. సిలువకు శత్రువులుగా ఉన్న వారి యొక్క సాక్ష్యం మనం వింటూ ఉన్నాం. పొంతు పిలాతు యొక్క భార్య సాక్ష్యం ఇస్తూ ఉంది, ఆయనను విడిచిపెట్టండి అని. కానీ ఆ యొక్క నేరస్తులుగా ఉన్నవారు విడిపించబడ్డారు. కానీ న్యాయవంతుడైన యేసు ప్రభుని మాత్రం సిలువ వేయటానికి సిద్ధపడ్డారు ఆ జనం. ఎవరు కావాలి మీకంటే వారు అన్నారు, బరబ్బానే కావాలి. 22వ వచనం చదువుదాం. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేస్తున్నని వారిని అడగగా అందరూ చెప్పారు, యేసు ప్రభుని ఏం చేద్దామంటే సిలువేయండి అన్నాడు. మొట్టమొదటిగా యూదా సిలువను గూర్చిన సాక్ష్యాన్ని చెప్పాడు, నిరపరాధి రక్తమును నేను అప్పచెప్పానని. రెండోదిగా పిలాతు యొక్క భార్య అంటా ఉంది, ఈ రోజున ఉదయ కాలమున నాకు కల వచ్చింది, ఆయనను విడిచిపెట్టండి అని. మూడవదిగా ఈ పొంతి పిలాతు అంటున్నాడు. చదువుదామండి 27వ అధ్యాయం 24వ వచనంలో. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తము గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనడని చెప్పెను. చాలండి. గమనిస్తే మొట్టమొదటిగా ఇస్కరియోతు యూదా సాక్ష్యం విన్నాం, ఆయనను విడిచిపెట్టండి, ఆయన రక్తం ఏ పాపము లేని పరిశుద్ధ రక్తం అని చెప్పినా వారు మాకేమి నువ్వు అమ్మేశావన్నారు. పిలాతు యొక్క భార్య అంటా ఉంది, ఈరోజు ఉదయకాలమున ఆయన గురించి నేను కలగన్నాను, ఆయనకు శిక్ష పడకుండా చెయ్యండి అని తన భర్తకు వర్తమానం పంపించిన, తన భర్త విడిపించాలనుకున్న విడిపించలేని పరిస్థితి, అందరూ కూడా గందరగోళంగా చేస్తూ ఉంటే మూడవ సాక్ష్యం ఈ యొక్క పిలాతు ఏం చేశారంటే ఈయనను ఏం చేద్దాం అని వారికి అప్పచెప్పారు. వారందరూ అన్నారు, ఈయనను సిలువ వేయండి, సిలువ మరణమునకు అప్పజెప్పండి, ఈయనకు సిలువ శిక్ష పడాలి అని చెప్పినప్పుడు పిలాతు అంటున్నాడు మూడవ సాక్ష్యంగా, అయితే మీరు చెప్పినట్టే చేస్తాను, కానీ ఈ నిరపరాధి రక్తము నాకును నా కుటుంబానికి మీద పడకుండా నా చేతులు కడుక్కుంటున్నానని చెప్పినప్పుడు ఆ జనం ఏమన్నారంటే, మా మీద మా పిల్లల మీద ఆ యొక్క నిరపరాధి రక్తము అనగా నీతిమంతుడైన ప్రభువుని చంపుటకు సిద్ధపడ్డారు కదా, వాళ్ళ పిల్లల మీద ఆ శాపాన్ని పెట్టుకున్నారు ఆ ఘోరమైన ప్రజలు. అయితే సిలువలో యేసు ప్రభు వారు అన్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. ఆయనకు సిలువ శిక్ష పడాలి అని, ఆయన తలకు ముళ్ళ కిరీటము పెట్టాలి అని, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ఆయనకు వేయాలి అని, కొట్టాలని అనుకున్న వారి కొరకు యేసు ప్రభు అన్న మాట క్షమించుము. ఈ దినమున మనం ఎవరినైనా క్షమించలేకపోతున్నామా? క్షమించే గుణం కలిగి ఉండాలి. ముగ్గురు సిలువ వేయబడుటకు కారణమైన వారి సాక్ష్యం వారు మార్చుకున్నారు, కానీ వారి వల్ల కాలేదు. మన జీవితంలో ఎంతమంది మన మీద అపనిందలు మోపినా, అన్యాయముగా మాట్లాడినా, ప్రభువు చెప్పిన మాట క్షమించే గుణం మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో విజయం ఇస్తాడు. వారు ఎట్లా అంటున్నారు 25వ వచనంలో, అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాకనేది. గమనిస్తే
వారు అక్కడ కోరుకుంటున్నాడు. అప్పుడు అతడు వారు కోరినట్టే బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ సిలువకు వెయ్యన అప్పగించెను. అప్పగించెను. కొరడాలతో కొట్టించి ఆయన ఏమన్నా వెళ్ళాడా? ఇష్టపడ్డాడా? ఆయన సాక్ష్యం ఆయనకు శిక్ష పడకూడదని. కానీ ఆయన చేతులు గడుక్కున్నాడు. ఇంకా నా వల్ల కాదు, ఇంకా మీ చేతికి అప్పచెప్తున్నానని అందరి ఎదుట ఒక అంత స్టేజిలో ఉన్నటువంటి న్యాయం తీర్చే వ్యక్తే అన్యాయం జరుగుతూ ఉందయ్యా, మీరు మారండి అని చెప్తుంటే వినకుండా ఉంటే ఆ వ్యక్తి అందరి ఎదుట చేతులు గడుక్కుంటున్నాడు. అప్పుడైనా వారు మారచ్చు కదా. అంత జరుగుతున్నా మారలేదు. అలా మారకపోగా వారి మీద, వారి పిల్లల తరం మీద కూడా శాపము పెట్టుకున్నటువంటి ఘోరమైన ప్రజలను దేవుడు క్షమించినట్టు ఈ దినమున వాక్యం వింటున్న మనము కూడా ప్రతి విషయంలోనూ క్షమించాలి. దేవుడు న్యాయ తీర్పరి కాబట్టి న్యాయము ఖచ్చితంగా తీరుస్తాడు. దేవుని ప్రజల ఎడల దేవుడు న్యాయవంతుడు, న్యాయము తీర్చక మానడు, గొప్ప కార్యం చేస్తాడు. మనం గమనించినట్లయితే ఎంతోమంది దైవజనులు వారు సేవ కొరకు నిలవబడినప్పుడు ఎంతోమంది మిషనరీలను, సువార్థికులను చంపి హతసాక్షులుగా చేశారు. వారు హతసాక్షులుగా మారారు. అయితే ఒక విషయం, ఎక్కడైతే ఒక దేవుని సేవకుడు మరణించి ఆయన రక్తం భూమి మీద పడుతుందో ఆ ప్రాంతమంతా ఖచ్చితంగా రక్షింపబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. భారతదేశంలో అనేక మంది యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన వారి రక్తము పడినప్పుడు ఆ ప్రాంతంలో సువార్త ఆగుతుందనుకున్న ప్రదేశంలో అనేక మంది మారు మనసు పొంది సువార్త విని రక్షింపబడినట్టుగా ఆ దైవజనుల రక్తము పడిన చోట రక్షణ సువార్త వినపడినది. అయితే క్షమాగుణము కలిగి ముందుకెళ్దాం, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఈ వాక్యమును మన ఆత్మీయ మేలుకై దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.